హలో అందరికీ. ఇప్పుడు నేను చేయబోయే ఐటెం జొన్న రొట్టెలండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, డైటింగ్‌లో ఉన్న వాళ్ళకి ఇదొక బెస్ట్ హెల్తీ ఐటెం అండి. దీనికోసం ఒక కప్పుడు జొన్న పిండి, కప్పుడు గోధుమ నూక తీసుకున్నాను. దీంట్లో బేకింగ్ సోడా కొద్దిగా, ఉప్పు కొద్దిగా యేసుకొని మనం దోస పిండిలా కలుపుకోవాలండి. మరీ ముద్దగా ఏం అవసరం లేదు. దాంట్లో ఒక 2 స్పూన్లు పెరుగైతే వేసుకున్నాను. వేసుకొని 2, 3 గంటలైతే దీన్ని నానబెట్టుకున్నానండి. దానివల్ల బన్నలైతే స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో 3 గంటల తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం గుండగా చితగ్గొట్టేసి లేదంటే ముక్కలైనా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర కొద్దిగా అన్నీ యేసి మనం చక్కగా మిక్స్ చేసేసి మన స్టవ్ మీద ఈ పోపుల గిన్నె చిన్నది ఉంది కదండి, అది పెట్టుకొని ఒక 1/2 స్పూన్ నూనె అయితే వేసుకున్నాను. ఒక్క గరిటె దాంట్లో ఆ రుబ్బు వేసుకొని మూత పెట్టుకుంటే అంటే చిన్న చిన్న బన్నుల్లాగా రావాలి అంటే ఒక్క గరిటె వేసుకుంటే అది కొంచెం పొంగుతుంది కూడా. మనం బేకింగ్ సోడా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా పొంగుతుంది ఆ రొట్టె అనేది. చూసారా, సేమ్ బన్ అంటే బన్నలాగా వస్తుందండి. అలాగే స్పాంజీ కూడా వస్తుంది. దీనికి వీకెండ్ కర్రీ అంటే ఏంటో అనుకుంటున్నారా? వీక్ మొత్తం మనం కూరలు చేసుకుంటాం. వీకెండ్‌కి 1, 2 కాయగూరలనేవి ఫ్రిడ్జ్‌లో ఎలాగో మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన కాయగూరలన్నీ కలిపేసి కర్రీ చేస్తే అదే వీకెండ్ కర్రీ అండి. విత్ చట్నీ. ఎలా ఉంది?